మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ముసనూరులో జరిగిన భారీ మనీ స్కామ్పై కీలక విషయాలు వెల్లడించారు. ఈ స్కామ్ను సుభాని అనే వ్యక్తి ఎన్నో రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారని, దాదాపు 800 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. ఈ విషయాన్ని తాను దగదర్తి మండలంలోని వెల్లడించానని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకు తనపై తప్పుడు కథనాలు వస్తున్నాయని విమర్శించారు. సిట్ నోటీసులు జారీ చేసిందని, నేను పరారయ్యానని వస్తున్న కథనాలు నమ్మశక్యం కాదని వ్యాఖ్యానించారు. ఈ స్కామ్లో 3 మందే 100 కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఇంకా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో అర్థం కావటం లేదన్నారు. తనపై మౌఖికంగా 41 నోటీసులు మాటలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు పంపితే విచారణకు హాజరవుతాను కానీ పంపకముందే పరారయ్యానని ప్రచారం చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. ఈ స్కామ్పై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మనీ స్కామ్ బాధితులకు అండగా ఉంటానని ప్రకటించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. జరిగి ఉంటే ఈ కావ్య కృష్ణారెడ్డి స్వప్రయోజనాల కోసం, ఈ సిఐ గారు స్వార్థం కోసం, డిఎస్పీ గారు వాళ్ళ స్వార్థం కోసం ఇంతమందిని బలి చేయడం న్యాయమా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి వాళ్ళ ఆక్రందన, వాళ్ళు పెట్టిన ఆ డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, ఎంత బాధపడతా చెప్తున్నారో ఒక్కసారి మీరు టీవీలో చూడాలని కూడా తెలియజేస్తూ టీవీ నాణ్యమ్మ. భారీ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య అయితే ఎక్కువగా అధికంగా తోవేసి గుట్లుగా పోసేసి నిత్యం కొన్ని వేలాది లారీలు ఇతర ప్రాంతాలకి అధిక లోడుతో ప్రయాణించడం జరుగుతుంది. దాని ద్వారా అధికమైనటువంటి మోతాదుల్లో మందు ఉపయోగించడం వలన ఎక్కువగా బ్లాస్టింగ్ జరగడం వలన మా చుట్టుపక్కల గ్రామాల్లో మా ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు పడిపోవడం, స్లాబులు పగిలిపోవడం, ఇల్లు పడిపోవడం, రకరకాలైనటువంటి భయభ్రాంతులకు గురవుతా ఉన్నాము. తద్వారా అంతేకాకుండా అధికమైనటువంటి లారీలు లోడుతో వెళ్ళడం వలన నిత్యం రహదారి గుంతలమయంగా మారిపోయింది. మన తుమ్మలపంట కూడా ఈయనే మొత్తం నాశనం చేసింది. మత్స్యకారు కూడా తెలుసుకోవాలి. ఇది ఏమన్నా యాదగిరి అన్న తిరుపతి మీ రోడ్డు అన్ని ఇతనే నాశనం చేసింది. కాకపోతే మోసేది మేము అమాయకుడు మేమంతా.